తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ప్రాచీన బౌద్ధ క్షేత్ర అభివృద్ధికి 2 కోట్లతో డీపీఆర్ సిద్ధమైందని ఎమ్మెల్యే బాలరామకృష్ణ ప్రకటించారు. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవంలో రాజానగర శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ బౌద్ధోత్సవానికి ముఖ్య అతిథులుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మునిమనవడు ఉపాసన డాక్టర్ రాజారత్న అశోక్ అంబేద్కర్ ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు. सबसे पहले तो मैं विश्व वंदनीय तथागत बुद्ध प्रियदर्शी महान राजा सम्राट अशोक కంటే ముందు బౌద్ధులు జన్మించి ధర్మం న్యాయం చట్టం అనేది ఎలా ఉండాలో వారు అప్పుడే గ్రహించి ఒక జ్ఞాన రూపంలో మనందరికీ కూడా అందించాలన్న వారి తపనతో ఎన్నో వారు ధ్యానాలు చేసి ఎంతో మందిని బౌద్ధ భిక్షులను తయారు చేసి ఆనాడే బీజం పోసినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని వారు చదువుకున్న జ్ఞానాన్ని అటు బౌద్ధ మతంలో ఉన్నటువంటి మంచి విషయాలను కూడా గ్రహించి ఇప్పుడు నాకు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ బుద్ధుని ధర్మం ఎలా విస్తరించింది అనేది లైట్స్ అండ్ సౌండ్స్. లైట్ వెలిగితే దాంట్లో ఒక ఫోటో కానీ దగ్గరికి వెళితే మనం ఆటోమేటిక్గా లైట్ వెలిగితే ఆ ఫోటో పిక్చర్ అంతా కనిపిస్తుంది. దాని యొక్క వివరాలన్నీ సౌండ్ ద్వారా మనకి వినిపించే విధంగా అక్కడంతా కూడా దాన్ని ఏర్పాటు చేస్తాం. బుద్ధుని చరిత్ర, ఈ యొక్క బుద్ధుని చరిత్ర, ఇక్కడ ఈ ప్రాంత చరిత్ర, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఒక నేషనల్ వైడే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ వరల్డ్ వైడ్ సందర్శకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి కొండ యొక్క అద్భుతమైన డెవలప్మెంట్ ఆర్కాలజీని మొత్తం అంతా కూడా చూసే విధంగా కూడా మేము ఇక్కడ డిపిఆర్లో పొందుకోవచ్చు. States also get to know what kind of message or what